రికార్డింగ్ నెంబర్ 127. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్ముఖ బ్రహ్మ తన నుండి వెలువడిన వేదములను ప్రవర్తింపచేయుటకై మిమ్ము తన ముఖము నుండి సృష్టించెను. చతుర్ముఖుడు బ్రాహ్మణ ధర్మమును వేద పరివ్యాప్తికై కర్దముని రూపమును సృష్టించెననియు, దానిని రక్షించుటకై క్షత్రియ ధర్మమును తన రూపముగా సృష్టించెననియు భావము. పాపస్వరూపమగు దోపిడి యొక్క పీడ వలన బ్రాహ్మణ ధర్మము దెబ్బతినకుండుటకై భూమిని పరిపాలించుట ఆవశ్యకము. దాని కొరకై చతుర్ముఖుడు తన భుజముల నుండి మిమ్ము సృష్టించెను. అట్టి చతుర్ముఖునకు మనస్సుగా బ్రాహ్మణ ధర్మము, శరీరముగా క్షత్రియ ధర్మము సృష్టింపబడినవి. ఈ రెండిటి యందును అంతర్యామిత్వము కలిగి విష్ణు ధర్మమును పరస్పర రక్షకముగా ఏర్పరచెను. నీవు విష్ణుని స్వరూపముగా దిగివచ్చి దుర్జనులకు అంతుపట్టని దర్శనము గలవాడవై ఉన్నావు. అట్టి నిన్ను దర్శించుట నా అదృష్టము. నీ పాదపద్మముల రేణువులచే వెలుగొందునట్టి నా శిరస్సు సార్థకమైనది. నీ పలుకుల యందలి అర్థము అను అమృతముచే నిండిన నా చెవులు శుభమునకు నెలవులైనవి. నేను ధన్యుడనైతిని. పుత్రికపై నాకెంతయో అపేక్ష కలదు. ఆమెకి తగిన వరుడు లభింపలేదని మనస్సున బాధపడుచు సకల ప్రదేశములను తిరిగి శ్రమించుచున్నాను. నా మనవి వినుము. దేవహూతి అను ఈమె నా కూతురు. మిక్కిలి లావణ్యవంతులను సద్గుణమూర్తులను పలువురను గూర్చి విని ఉన్నది. కానీ వారినెవ్వరినీ తన మనస్సున అంగీకరించుట లేదు. నారదుడు ఈమెకు మిమ్ములను గూర్చి చెప్పగా మిమ్ము వరింతునని బయలుదేరి వచ్చినది. ఈ పడుచు పిల్లను నా నుండి భిక్షగా స్వీకరింపుము. శుభమైన పని చేసిన వాడగుదువు. బ్రహ్మచారి గృహస్థుల చేతి నుండి భిక్ష స్వీకరించి అనుభవింపవలెను. దేవహూతిని భిక్షగా స్వీకరించి గృహస్థాశ్రమమును అంగీకరించి ప్రజాసర్గమునకు తోడ్పడుమని స్వయంభువుని అభిప్రాయము. గృహస్థ ధర్మము పవిత్రమైనది. అందు సత్కర్మాచరణం ఆవశ్యకము. దానికి కావలసిన గుణములు శీలము కలిగిన ఈమెను స్వీకరించి వరింపుము. విరక్తుడు కూడా అప్రయత్నముగా లభించిన సౌఖ్యమును స్వీకరింపవచ్చును. ఇక వివాహమాడవలెనను కోరిక గల వారికి సౌఖ్యములు త్రోసిపుచ్చదగినవి కావు. ఒక ఫలితమునకై ప్రయత్నించువాడు ఇతరులను అర్థింపక తప్పదు. అల్పులను అర్థించినచో కీర్తి మర్యాద చెడిపోవును. మహానుభావుడవైన నీకు వివాహమునందు ఇచ్ఛ కలిగినదని విని ఇచ్చటికి వచ్చి తిని. బ్రహ్మ సృష్టిలో బ్రాహ్మణ క్షత్రియులు అనగా బ్రాహ్మణ క్షత్రియ ధర్మములతో పుట్టినవారు అని అర్థము. కనుకనే బ్రాహ్మణునకు క్షత్రియుడు కన్యాదానము చేయుచున్నాడు. కలియుగమున బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడనియు క్షత్రియుని కొడుకు క్షత్రియులనియు మాత్రమే తెలియను. అది ఏ పరమసత్యమైనచో మనువు కర్దమునకు కన్యాదానము చేయుట పురాణములలో వర్ణింపబడి ఉండేది కాదు. నా ప్రార్థనమును అంగీకరించి నా పుత్రికను వరింపుము అని స్వయంభువుడు పలుకగా కర్దముడు ఇట్లనెను. నీ నుండి ఈ కన్య సాటిలేని దానస్వరూపముగా సంక్రమించుచున్నది. ఈమె రూపురేఖలు విలాసములు పవిత్రమైనవి. ఈమె లక్ష్మీదేవితో సాటి అయిన పవిత్రత గలది. పూర్వము ఒకనాటి రాత్రియందు వెన్నెల కాయుచుండగా ఈమె నీ సౌధమునందు పై భాగమున బంగారు కాలి అందెలతో చెలికత్తెలతో కూడి చెరించుచుండెను. బంతి ఆట ఆడుచున్న ఈమెను విశ్వావసువు అను గంధర్వుడు విమానము నుండి చూచెను. మోహము చెందెను. తత్ఫలితముగా భూమి మీద పడెను. విష్ణుమూర్తి తత్వమెరుగని నరపశువులు ఈమె వంక తేరిపార చూడలేరు. అట్టి కన్య తనంత తాను వరించి వచ్చిన అదృష్టము కలుగగా కాదనువాడుండునా? విశ్వావసుడు అను గంధర్వుడు వివాహమునకు అధిదేవతగా శాస్త్రములయందు వర్ణింపబడెను. ఏ కన్యనైనను అతడు మొదట వరించి భూమిపై పడిన వెనుక భర్త కాబోవువాడు వరించును అని వేదమంత్రములు చెప్పుచున్నవి. విశ్వావసు అనగా సర్వపురుషుల సంపదయగు యవ్వన మధుర భావము. అతడు వరింపనిదే కన్యనెవరూ వరింపలేరు. ఈ కన్యారత్నమునకును నాకును గుణమునందు రూపమునందు ప్రవర్తనమందు సామ్యము కనిపించినది కనుక నేనీమెను నిర్మల మనస్సుతో వరింతును. కానీ దీనికి ఒక నియమమును ఏర్పరచుకొంటిని. ఈమెకు సంతానము కలుగు వరకు మాత్రమే నేను గృహస్థ ధర్మమునందు ఉందును.
అటు మీద శమ దమాది గుణములతో యోగాభ్యాసము చేసి సన్యసించెదను. ఇది నారాయణుని ఆజ్ఞ. ఇచ్చట బ్రహ్మచర్యము, గృహస్థము, సన్యాసము అను 3 స్థితులు మాత్రమే చెప్పబడినవి. తర్వాత వచ్చిన సంసారబద్ధులైన నరులకైనచో గృహస్థాశ్రమము తరువాత వానప్రస్థము కూడా ఋషులచే తగిలింపబడినది. దీనికి ఒక చక్కని కారణం ఉన్నది. కర్దముడు మనువు సంకల్పించిన బ్రహ్మ క్షత్రాత్మకమైన మొదటి జాతికి నరశరీరమందు ముఖము బాహులు గల దేహస్థానమే ముఖ్యము. అనగా గర్భధారణ కొరకు ఏర్పడిన భాగములు దేవకార్యమగు ప్రజాసర్గము కొరకే గాని వ్యక్తుల కోరికల కొరకు కాదు. అట్టి మానవ జాతికి వైరాగ్యము సహజము. వారికి వైరాగ్యము పేనుకొనుటకై వానప్రస్థం అక్కరలేదు. మరియు ఈ తొలి మానవ జాతికి దేవత్వము నరత్వము కూడా కలదు. అందుచే దేహధారణము, దేహము విడుచుట సంకల్ప మాత్రములు. అవి పెద్ద సంఘటనలు కావు కనుక బ్రహ్మచర్యాశ్రమమున దేహం అక్కరలేదు. అట్లే సన్యసించిన వెనుకను దేహం అక్కరలేదు. గృహస్థాశ్రమము స్వీకరించుటలో భౌతిక దేహము ధరింపబడును. సన్యసించుటతో అది విడువబడును. కర్దముడు సంతతి కలిగిన వెనుక సన్యసింతును అని తెలుపుట అనగా తన దేవకార్యము నిర్వర్తించిన పిమ్మట వెంటనే భౌతిక శరీరమును విడిచెదను అని చెప్పుట. ఇచ్చట మమకారమునకు తావు లేకుండుటకై ముందుగా చెప్పుచున్నాడు. తరువాత కాలమున మానవులు కర్దముని మార్గం అనుసరింపక బురదలో దిగబడిరి. అనగా భౌతిక దేహముపై వ్యామోహము పెంచుకొని ముసలితనమున కూడా శిథిల శరీరములతో వ్యామోహులై మలశకటము వలె చెరించుటకు ఇష్టపడిరి. అప్పటి నుండియే భూమిపైన జనసంఖ్య పెరుగుటయు అది ఒక సమస్య అగుటయు ప్రారంభమైనది. దీనిని గూర్చిన వివరములు జ్వాల్కూల్ మహర్షి ప్రవచనము చేసిన ఇసోటరిక్ హీలింగ్ అను గ్రంథమున ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అను శీర్షికలో చూడవచ్చును. సృష్టి స్థితి లయములకు నారాయణుడే కారణము. బ్రహ్మాదుల పుట్టుకకు అతడే కారణము కనుక వాని ఆజ్ఞ ఉల్లంఘింపరాదు. కర్దముడిట్లు పలుకగా మనువు తన భార్యతోనూ పుత్రికతోనూ సంప్రదించి వారి అభిప్రాయము తెలుసుకొని ముని పెట్టిన నియమములకు అంగీకరించి సంతోషముతో శాస్త్రోక్తముగా కర్దమునకు దేవహూతికిని వివాహము చేయించెను. అప్పుడు శతరూపాదేవి కూతునకు అల్లునకు వివాహ జీవితమునకు కావలసిన విలువగల సామగ్రిని బహూకరించి ఆ బహుమానమునకు పారిబర్హము అని పేరు పెట్టెను. పారిబర్హం అనగా కట్నము. ఇట్లు తన వంశాచారమును అనుసరించి పుత్రికని వివాహము నిర్వర్తించి స్వయంభువు మనస్సున దిగులు విడనాడెను. కాని ఇంతలో పుత్రిక ఎడబాటు కలుగునని ఊహించి చెదరిన మనస్సు కలవాడై పుత్రికను కౌగలించుకొని గడ్డము పట్టుకొని ముద్దుకొని శిరస్సు నిమిరి కన్నీరు కార్చెను. ఎట్టకేలకు వారి దగ్గర సెలవు తీసుకొని రథమెక్కి శతరూపతో వెడలిపోయెను. సంతానము కలిగిన వెనుక కర్దముడు సన్యసించును అని చెప్పుట వలన మానవులకు వివాహము ముఖ్యంగా సంతతి కొరకే గాని కామము కొరకు కాదని స్థాపించెను. బ్రహ్మ సృష్టిలో జరిగిన మొట్టమొదటి వివాహము ఇదియే. అంతకుముందు వారందరూ బ్రహ్మదేహము నుండి పుట్టిరి. సంతతికి గర్భధారణము ప్రారంభమైన కథ ఇది. గృహోపకరణములను కట్నమిచ్చుట, కూతురు పెండ్లి చేసి దిగులు విడుచుట, పుత్రికను భర్తకు అప్పజెప్పునప్పుడు దుఃఖపడుట మొదలగు సంప్రదాయములన్నీయు మనువుచే మొట్టమొదటగా స్థాపింపబడినవి. మనువు శతరూపతో రథమెక్కి సరస్వతీ నదీ తీరమున నివసించు సన్మునీశ్వరుల ఆశ్రమములను దర్శించు వేడుకతో బయలుదేరెను. అట్లు మహనీయులను దర్శించి తన పట్టణమునకు బయలుదేరెను. బ్రహ్మావర్త ప్రదేశము ప్రవేశించి తన నగరము చేరుకొనెను. మొదట లక్ష్మీపతి యజ్ఞవరాహమూర్తి రూపము ధరించి శరీరమును గట్టిగా జాడించెను. అప్పుడు అతని రోమములు రాలి దర్భలై పుట్టినవి. కొన్ని రోమములు రెల్లు పొదలైనవి. వానితో నిండిన ప్రదేశము యజ్ఞములకు అనుకూలమై ఋషులచే ఆశ్రయింపబడినది. వారందరూ దర్భలతో క్రతువులు చేసిరి. క్రతువులకు విఘ్నములు కలుగచేయు అసురులను దర్భలతోనే ఖండించి చంపిరి. స్వయంభువ మనువు కూడా ఆ దర్భలతోనే విష్ణుపరముగా యజ్ఞము చేసి దుష్టులను ఖండించెను.
బర్హిస్సులను పదమునకు కిరణములనియు దర్భలనియు అర్థము. సూర్యకిరణములే ఆత్మలుగా దిగివచ్చి పాంచభౌతిక శరీరములను ధరించి మనువు రాజ్యమున మానవులగుటయే ఇందలి యజ్ఞము. అట్టి సూర్యకిరణాంశమైన ఆత్మయే దేహదారుల మనస్సులను ఇంద్రియములను ఆశ్రయించిన అసురగుణములను పోగొట్టును. ఇట్టి పవిత్ర లక్షణము దర్భలయందును రెల్లు పొదలయందును అవి పెరిగిన ప్రదేశమునందును వ్యక్తమగును. కనుక దర్భలను పవిత్రమైన శత్రునాశక సాధనములుగా మనువు కల్పించి మానవుల కొసగెను. వేదమంత్రములతో దర్భలను చల్లిన ప్రదేశములను మానవులలోని అసురగుణములను పోగొట్టి సంకల్ప శక్తిని వృద్ధి చేయును. 18వ శతాబ్దమున కూడా పిలకలవారు వచ్చి పచ్చని బియ్యము గాలిలో చల్లి పిడుగులు పుట్టించిరి అని గడ్డిపరకలను ఉపయోగించిరని ఆంగ్ల సైనికులు వ్రాసిరి. రికార్డింగ్ నెంబర్ 127 అయిపోయింది.